ఏంటి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి నేను మా అక్క వాళ్ళ గృహప్రవేశం ఉందని అమ్మగారు ఇత్తడి సామాన్లు ఉంటాయి కదా, మనకి సారీ సామాన్లు అని చాలా అంటే పెళ్ళికి ఆడపిల్లలకు పెడుతూ ఉంటారు. అయితే గృహప్రవేశం చేసిన ఆడపిల్లలకి మనం పెట్టాలి అనుకుంటే పెట్టొచ్చండి. అంటే పంతులు గారు చెప్తారు, ఎందుకంటే మనం ఆడపిల్ల కాబట్టి మనం పంపిన వస్తువులతో వాళ్ళకి పూజ అనేది చేస్తారు. అందుకని మా అమ్మగారు వస్తే నేను మా అమ్మగారు కలిసి వచ్చాము. బాబును కూడా తీసుకొని వచ్చాను. వాడు కింద అయితే ఆడుతున్నాడు. చూడండి ఎన్ని సామాన్లు ఉన్నాయో. రేట్లు వచ్చేసి చాలా ఎక్కువ అయితే ఉన్నాయండి. ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇప్పుడు వీడియో అయితే ఎప్పుడో తీసానండి, కాకపోతే ఎడిటింగ్ చేయడంలో చాలా కష్టం అయిపోయింది. అది దాన్ని ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం అంటే చాలా చాలా కష్టం. అయితే ఈ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చాలా రేట్ అయితే ఉందండి. అంటే ఒక కేజీ లెక్క ఇత్తడి కానీ రాగిని కానీ కేజీ లెక్క తోస్తారంట. చూడండి 2 దీపపు కుందులు తీసుకున్నాం. అంటే పాలు పొంగించడానికి గిన్నె గరిటె ఒకటి తీసుకున్నాం. ఒక రాగి బింది ఇత్తడి బింది అనేది ఒకటి తీసుకున్నాం. స్టీల్ బింది ఒకటి తీసుకున్నాం. అంటే అమ్మగారి తరపున అవి ఉండాలంటే అంటే శక్తి కొలది పెట్టుకోవాలి అనుకుంటే ఆడపిల్లకి ఎన్నైనా పెట్టుకోవచ్చండి. లేదు పంతులు గారు ఏం రాస్తే అదే పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చండి, దానికి ఏం లేదు. అయితే మా అమ్మగారు వచ్చేసి ఈ విధంగా అయితే తీసుకున్నారు. ఇంకా 2 కంచు ప్లేట్లు అయితే తీసుకున్నారండి. ఇవన్నీ కలిపి దగ్గర మాకు 7,000 చిల్లర అయితే వచ్చిందండి. అండ్ ఇంకా ఎన్ని సామాన్లు చూస్తే ఎన్ని లేవు, కానీ రేట్ వచ్చేసి బాగా వాచిపోయిందండి. ఎందుకంటే మా అమ్మ అంత అవుతుందని పాపం అనుకోలేదు. కానీ ఒక్కొక్కటి కేజీ 2 కేజీలు అంటే 2 కేజీల లెక్క ఉన్నది ఒక్కొక్కటి. ఇంకా ఇత్తడి డేసాలు అన్నీ కూడా 2,000 లెక్క ఉన్నాయండి. అంటే 1,800 లెక్క ఉంది. కేజీ నుంచి కూడా ఉంది చూడండి. ఇప్పుడు మోడల్ అంట ఇది చాలా బాగా నచ్చింది. ఏం చేస్తామంటే ఇంటికి అంటే అందరికీ చెప్పుకోవడానికి ఇంటికి వచ్చిన వాళ్ళు మా అమ్మగారు పెట్టారని చెప్పుకోవడానికి, కానీ ఇప్పట్లో ఎవరు వాడుతున్నారండి? ఎవరు వాడట్లేదు. సోయింగ్కి మనకు ఉండేటువంటి కబోర్డ్లో పెట్టేస్తున్నారు. నా పెళ్ళికి అయితే బోల్డ్ అన్ని అంటే సారీ సామాన్లు అనేవి పంపించారు మా అమ్మగారు. అవి పంపించినా ఇప్పుడు అవి వాడటం లేదు. ఎప్పుడో పండగలో ఎప్పుడో అయితే దాన్ని తోమటానికే తీస్తాము. ప్రత్యేకించి దాన్ని మనకి వాడుక అనేది ఎక్కువగా ఉండదు కదా, ఎందుకంటే అంతానికి మనం కబోర్డ్లో పెట్టేస్తూ ఉంటాము. ఇలాంటి అంటే పనికి వచ్చిన వస్తువు ఇస్తే బాగుంటుంది అన్న ఆలోచన, ఇంకేం కాదు. అయితే ఈ విధంగా మన ఈ కొన్ని ప్రసాదం గిన్నె, ఇందులో ప్రసాదం కూడా వండుకోవచ్చు, ఇందులోనే పాలు పొంగిస్తారంట. ఇవన్నీ వచ్చేసి నాకు 7,000 అంటే మాకు 7,000 రూపాయలు చిల్లర పడింది. ఇవే కాకుండా మా అమ్మగారు వచ్చేసి ఏంటంటే అంటే దేవుడికి సంబంధించిన సామాన్లు కూడా తీసుకున్నారు. చూడండి రేటు వేస్తున్నారు అన్నీ కూడాను. చాలా ఎక్కువ అండి. 7,000 రూపాయలకి ₹1 కూడా తగ్గించలేదు, అంత ఎక్కువ ఉంది. అప్పట్లో ఒక 7 ఇయర్స్ బ్యాక్, నాకు మ్యారేజ్ అయ్యి 7 ఇయర్స్ అయితే అవుతుందండి. 7 ఇయర్స్ బ్యాక్ వచ్చేసి ₹1,00,000కి అంటే నాకు ఉండేటువంటి సారీ సామాన్లు మొత్తం వచ్చేసాయండి. అంటే పెళ్ళికి ఆడపిల్లకి సారీ సామాన్లు పెడతారు కదా, అన్నీ కూడా బిందులు డేసాలు, స్టీల్ బిందులు స్టీల్ గిన్నెలు, ఇంకా చెప్పుకోవాలి అనుకుంటే ఎన్నో చాలా చాలా అండి. ఎక్కువ అంటే ₹1,00,000 దగ్గరలో వచ్చేసాయండి నాకైతే. అంటే ఓన్లీ కంచు బిందులు అంటే రాగి ఈ స్టీల్ తాలూకు నాకు ఇంకా ₹1,00,000 అయిపోయాయి. ఇంకా మిక్సీ ఇవన్నీ కూడా బయట తీసుకున్నాము. వాటిలో వేరేగా అంత వచ్చింది. 7 సంవత్సరాల క్రితం ₹1,00,000గా వచ్చేస్తే ఇప్పట్లో ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే లక్షల్లో అయిపోతుందండి. అంటే సారీ సామాన్లు పెట్టాలి అనుకుంటే లక్షల్లో అయిపోతుంది. అలా కాకుండా అమౌంట్ ఇస్తే, నాకు తెలిసి అమౌంట్ ఇస్తే మంచిదని, అంటే పిల్ల పేరు మీద ఏదైనా బ్యాంకులో వేసుకుంటే మంచిదన్న నా అభిప్రాయం. అయితే నాకైతే ఇలా అనిపించింది.